క్రీస్తు శకం 6వ శతాబ్దం నాటికి అన్యమతాల ప్రభావంతోనూ పరస్పర విరుద్ధమైన సాంప్రదాయాలతోనూ భారతదేశంలోని ధార్మిక వ్యవస్థ అగమ్యగోచరంగా తయారైంది. అలాంటి వాతావరణంలో తిరిగి వైష్ణవ, శైవ భక్తి తత్వాన్ని ప్రచారం చేసే బాధ్యతతో జీవించిన వారే ఆళ్వారులు, నయనార్లు. విష్ణుతత్వాన్ని ప్రచారం చేసిన ఆళ్వారులలో ప్రముఖులు నమ్మాళ్వారు. నమ్మాళ్వార్ పూర్వీకులైన పొర్కారియార్ తన కుమారుడైన కారికి ఉత్తమ వైష్ణవ కుటుంబ కన్యతో వివాహము చేయదలచి, రాబోవు తరములలో వైష్ణవులు జన్మించి లోకాన్ని ఉద్ధరించాలనే సదుద్దేశముతో వైష్ణవుల ఇంటి అమ్మాయిని వెతుకుచుండిరి. పొర్కారియర్ ఒకనాడు తిరువన్పరిశారం అను దివ్య దేశమునకు వెళ్ళెను. అక్కడ తిరువాల్మార్బర్ అను ఒక వైష్ణవుడిని కలిసెను. వారు కూడా తమ కుమార్తెకు ఉత్తమ వైష్ణవ వరుడిని చూస్తున్నట్లుగా తెలుసుకొని వారి కుమార్తె అయిన ఉడయనంగైను కారియార్కు ఇచ్చి వివాహము చేయుటకు నిశ్చయించుకొనిరి. తరువాత వివాహము జరిపించిరి. కారియర్, ఉడయనంగై ఇరువురు తిరువన్పరిశారం నందున్న తిరువాల్మార్బన్ పెరుమాళ్లను దర్శనం చేసుకొని తిరుక్కురుగూర్ వెళ్ళిరి. కొన్ని రోజుల తరువాత కారియార్, ఉడయనంగై దంపతులిద్దరూ తిరువన్పరిశారం పెరుమాళ్ల దర్శనము చేసుకొని తిరుగు ప్రయాణములో తిరుక్కురుంగుడి నంబి పెరుమాళ్ల దర్శనము చేసుకొని తమకు కుమారుడిని ప్రసాదించమని నంబి పెరుమాళ్లను ప్రార్థించిరి. నంబి పెరుమాళ్లు వారి ప్రార్థనను అనుగ్రహించి తానే స్వయంగా పుత్రునిగా జన్మిస్తానని వరమునిచ్చెను. తిరుక్కురుగూర్ వచ్చిన పిమ్మట కొద్ది రోజులకు ఉడయనంగై గర్భమును ధరించెను. సరిగ్గా కలియుగం ప్రారంభమైన 43వ రోజున పెరుమాళ్ల ఆదేశము ప్రకారము నమ్మాళ్వార్లు శ్రీమన్నారాయణుని దివ్య ఆశీస్సులతో బహుధాన్య సంవత్సరము అనగా ప్రమాది సంవత్సరము, వసంత ఋతువు, వైశాఖ మాసము, శుక్లపక్ష పౌర్ణమి తిథి, విశాఖ నక్షత్రములో విశ్వక్సేనుల అంశగా నమ్మాళ్వార్లు అవతరించిరి. భక్తుల నమ్మకం ప్రకారం నమ్మాళ్వారు ఇప్పటి ఆళ్వార్ తిరునగరి అనే ప్రాంతంలో జన్మించారు. ఆళ్వారులందరిలోకి రాశిలోను వాసిలోను నమ్మాళ్వారు నుంచి వెలువడిన రచనలే ఎక్కువ. అలాంటి నమ్మాళ్వారు తన 16వ ఏట వరకు అసలు మాట్లాడనే లేదు. మాట సంగతి అటుంచితే పుట్టిన వెంటనే అందరి పిల్లల్లా ఏడవటం కానీ, పాలు తాగటం కానీ, కనీసం కళ్ళు తెరవటం కానీ చేయలేదు. పిల్లవాడిలో ఎలాంటి ప్రతిస్పందన కనిపించకపోవడంతో అతను అందరిలాంటి వాడు కాదని తల్లిదండ్రులకు అర్థమైపోయింది. దాంతో పిల్లవాడి బాధ్యత ఆ భగవంతుడిదే అనుకున్నారు. తమ ఊరి దైవమైన ఆదినాథర్ పాదాల చెంత ఆ పిల్లవాడిని ఉంచారు. ఆశ్చర్యకరంగా అక్కడి నుంచి లేచి వెళ్ళి గుడి ఆవరణలో ఉన్న చింత చెట్టు వద్ద పద్మాసనం వేసుకొని ఉండిపోయాడు. అలా 16 సంవత్సరాల పాటు నమ్మాళ్వారు ఆ చింత చెట్టు కిందనే తీవ్రమైన ధ్యానంలో మునిగిపోయి ఉన్నాడు. ఆ సమయంలో ఉత్తరాదిన తీర్థయాత్రలు చేస్తున్న మధురకవి అనే పండితునికి దక్షిణాది నుంచి ఒక వింత కాంతి కనిపించసాగింది. ఆ కాంతిని అనుసరిస్తూ వచ్చిన మధురకవికి అది నమ్మాళ్వారు నుంచి వెలువడుతోందని తెలిసింది. ఆ యువకుడిలోని జ్ఞానాన్ని పరీక్షించాలనుకున్న మధురకవి శాస్త్రాలలోనే అత్యంత క్లిష్టమైన ప్రశ్నలను సంధించాడు. వాటికి అద్భుతమైన జవాబులను ఇవ్వడం ద్వారా తన సుదీర్ఘమైన మౌనాన్ని విడిచాడు నమ్మాళ్వారు. అప్పటి నుంచి నమ్మాళ్వారుకి శిష్యునిగా మారి ఆయన చెంతనే ఉండిపోయారు మధురకవి. నమ్మాళ్వారు నోటి వెంట అశువుగా వెలువడే పాశురాలను అక్షరబద్ధం చేస్తూ వాటిలోని ఉదాత్త భావాలకు అనుగుణంగా జీవిస్తూ మధురకవి కాస్త మధురకవి ఆళ్వారుగా మారిపోయారు. సంస్కృతంలోని 4 వేదాలకు ప్రతిరూపంగా తమిళంలో 4 మహోన్నతమైన రచనలు చేశారు నమ్మాళ్వారు.
తిరువిరుత్తం ఋగ్వేదసారం, తిరువాశిరియం యజుర్వేదసారం, పెరియ తిరువందాది అధర్వణ వేదసారం, తిరువాయుమొలి సామవేదసారం. వైష్ణవ దివ్యక్షేత్రాలైన 108 దివ్య దేశాలలో ఏ ఒక్కదానిని నమ్మాళ్వారు చూసి ఉండలేదు. కానీ వాటన్నింటినీ ఆయన తన పాశురాలలో కళ్ళకు కట్టినట్లుగా వర్ణించడం చూస్తే ఆయన తన ధ్యానంలోనే వాటిని దర్శించారని తెలుస్తుంది. విష్ణుమూర్తి యొక్క సైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుని అవతారంగా నమ్మాళ్వారుని భక్తులు భావిస్తారు. తమిళనాట చాలా వైష్ణవాలయాలలో నమ్మాళ్వారుకు ప్రత్యేక పూజలు, ఉత్సవాలు జరుగుతాయి. నమ్మాళ్వారు అతి చిన్న వయసులోనే పరమపదించారని చెబుతారు. వైష్ణవులకు పుణ్యప్రదమైన వైకుంఠ ఏకాదశి నాడు నమ్మాళ్వారు నేరుగా వైకుంఠాన్ని చేరుకున్నారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని వైకుంఠ ఏకాదశి నాడు శ్రీరంగంలో గొప్ప ఉత్సవాన్ని జరుపుతారు. జీవించింది కొద్ది కాలమే అయినా వైష్ణవ భక్తి సాహిత్యంలో నమ్మాళ్వారు స్థానం అచిరకాలం నిలిచిపోయింది. శ్రీమతే రామానుజాయ నమః.